ఎందుకు రెగ్యులర్ గా మీరు తీయట్లేరు? అంటే నాకు కథ నచ్చి ఇది కనీసం జనాన్ని ఎంటర్టైన్ చేయగలుగుతుంది, ప్లస్ దీని నుంచి ఒక సందేశం పోతుంది అనుకుంటేనే నేను చేస్తా. ముందు ముందు స్టార్ట్ చేస్తారు. అట్లాంటివి అయితేనే చేస్తా. దాపు రిలీజ్ చేసి ఇప్పుడు కొత్తది వస్తుంది, ఓకే, పెట్టింది తిను పోసింది తాగు అని వస్తా. అంటే తల్లిదండ్రుల మాటను కాదలేని ఒక కొడుకు అత్తగారింటికి అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింది అనేది కాన్సెప్ట్. ఇట్స్ మీన్ అంటే తల్లిదండ్రుల విన్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ అన్న షార్ట్ ఫిల్మ్. ఓకే, అంటే డబ్బింగ్ ఉంది. ఓకే, డబ్బింగ్ లో ఉంది. ఇంకా ఇంకేమన్నా మీ ముందు ప్రాజెక్ట్స్? చాలా ఉన్నాయి. ఒక 6 సినిమాల్లో చేసినాను. ఓకే, ప్లస్ మనకి కొత్త షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక తాగుబోతు భర్తను భార్య ఎట్లా మార్చుకున్నది మాటేనండి. ఓకే, ఒక మాట అనేది మనిషిని మానసికంగా ఆనందానికి గురి చేస్తుంది, మానసికంగా కృంగదీస్తుంది, 2 రకాల చేస్తుంది ఈ చిన్న ఒక మాట. అలాంటి ఆ మాట ద్వారా భర్తను ఎట్లా మార్చుకున్నదనే ఒక భార్య కథ. ఓకే, అంటే సామాజికమైనటువంటి ఒక సందేశం ఉండాలి, హాస్యం ఉంటుంది మళ్ళా. ఓకే, హాస్యం ఉండడం వల్ల మనిషి ఇంట్రెస్టింగ్ గా చూస్తాడు. ఓకే, ఆ హాస్యంలో సందేశం కూడా వెళ్ళిపోతుంది, అరే ఈయన చెప్పింది కరెక్ట్ అనేది. కాబట్టి నేను అట్లా బేస్ చేసుకొని కథలు రాసుకుంటాను. ఓకే, ఇక ముందు అన్న మీరు కామెడీ అయినా సామాజిక అంశాలలో కూడా పార్టిసిపేట్ చేస్తారా? ఏం చేస్తారన్న? మీ దినచర్య ఎట్లుంటుంది? దినచర్య ఏం లేదు, అంటే నాకు ఖాళీ ఉన్న నాకు తెలిసి ఇప్పుడు మీరు అంతా బిజీగా ఉంటారు, కానీ మధ్యలో కొంత అంటే సామాజికంగా ఏమైనా హెల్ప్ చేయడం లాంటివి ఏమన్నా? ఇప్పుడైతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రాంలలో కూడా నేను నా ద్వారా చేస్తూ ఉంటాను, ఎడ్యుకేషన్ కి సంబంధించి అవేర్నెస్ ప్లస్ ఇప్పుడు గంజాయి ప్రస్తుతం అయితే సమాజాన్ని పీడిస్తున్నటువంటి సమస్యల్లో యువత పక్కదారి పడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యల్లో గంజాయి ఒకటి. రీసెంట్ గా దాని మీద రాయడం జరిగింది. అది మనకు ఆ గంజాయి మీద ప్లస్ ఎలక్షన్ ఓటర్ అవేర్నెస్, అంటే ఓటు అనేది ప్రతి మనిషి తన ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని మీద చాలా మంచి కాన్సెప్ట్ వేయడం జరిగింది. మంచి అప్రిషియేషన్స్ కూడా వచ్చింది నాకు దాని మీద. ప్లస్ అదే విధంగా భ్రూణ హత్యల మీద రాసినాను మధ్యలో, అది కరెక్ట్ కాదు అని. ప్లస్ ఈ పిల్లల చిన్న పిల్లల నాటకాలు, అంటే పక్షులను మూగజీవులను బేస్ చేసుకొని అందులో నీతి, నిజాయితీ, సాయం ఇలాంటి కొన్ని గుణాలను పిల్లల్లో అలవర్చడం కోసం కొనిరాయడం జరిగింది. ఇట్లా ఏదైనా సామాజిక హితం ఉండాలనేది నా తత్వం. మీరు ప్రతిరోజు అవి రాసుకుంటా ఉంటే, ప్లస్ పిల్లలతో ఫ్యామిలీతో ఉంటా ఉంటే, మిగతా టైంలో ఇంకా మా మిస్సెస్తో నాకు ఎక్కువ అంటే నాకు మంచి మిత్రురాలైన ఏదైనా ఎవ్రీథింగ్ మా వైఫ్. ఎక్కువ నేను అందుకే ఖాళీ ఉన్న టైంలో ఇంట్లోనే ఉంటాను. నేను ఇంట్లోనే ఉంటే ఇవన్నింటినీ పక్క పెట్టేస్తా, నాకేం సంబంధం ఉండదు. ఇంకా పిల్లలతో కూడా అట్లనే సరదాగా ఉంటాం, ఫ్రెండ్లీగానే ఉంటాం, మా ఫ్యామిలీతో కూడా అట్లనే ఉంటాం. వేటని వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళిపోతా. మళ్ళీ కొత్తగా వచ్చే ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టుల కన్నా వాళ్ళు ఎట్లా ఉండాలి అని అనుకుంటున్నారు? ఏం లేదు, ఫస్ట్ అయితే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు తెలిసి మనం ఏ లక్ష్యం కోసం వచ్చినో ఆ లక్ష్యం కోసమే పనిచేయాలి. అంతే. ఇలా మన లక్ష్యాన్ని చేరే మార్గంలో రకరకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, బట్ అవన్నిటిని పేజ్ చేస్తూ పాజిటివ్ వేలో వెళ్తే తప్పకుండా ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. ఏదో ఒక రోజు మనకంటుంటుంది, ఆ రోజు కోసం కష్టపడడం నేర్చుకోవాలి, ఆ లక్ష్యం మీద మాత్రమే మనసు పెట్టాలి తప్పకుండా. అప్పుడే మాత్రమే మనము ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం, మనం అనుకున్నటువంటి సక్సెస్ను పొందుతాం. ఎందుకంటే ప్రతి మనిషి నిత్య విద్యార్థి. ఇలా నాకు తెలిసింది శూన్యమే, నాకు తెలిసింది ఆవగింజంతా కూడా కాదు. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసింది ఆవగింజంతా కూడా కాదు. నేను ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే, నేను నిత్య విద్యార్థినే. ఇంకా నేను ఏదో చేయాలనేటువంటి తపనతో మాత్రమే నా పని చేస్తాను. మీ మాటలు వింటుంటే ఒక సదా గారు ఒక కమిడియనే కాదు, ఒక టీచర్ కూడా కనబడుతుంటారు. ఆ క్రమశిక్షణ, ఆ మాటల విధానం, ఆ ఇన్స్పిరేషన్ వర్డ్స్ ప్రతి ఒక్కటి మనుషులకి ఒక సందేశం ఇచ్చినట్టే ఉంటుంది. అంటే కామెడీతో పాటు ఒక సందేశం. అంతే. మనం ఏం తీసుకురాలి, ఏం తీసుకుపోం. పోయే రోజు మంచోడైతే అయ్యో పాపం అంటారు. ఒకవేళ మనుషులకు నచ్చని పనులు చేసిపోతే వాడు ఆ మంచిగానే పోయింది అంటారు. అవి 2 మాటల కోసం తప్ప ఏది మూట కట్టుకొని మనం 2 మాటలు అంతే. ఆ 2 మాటల కోసమే మనిషి ఈ నాటకంలో తన పాత్ర మంచిదా చెడ్డదా అనేది ఈ సమాజం పరికిస్తూ ఉంటుంది. ఆ సమాజాన్ని
అందరికీ చివరకు మిగిలేది గవే రెండు. ఇప్పుడు ఏంటంటే ఒక వయసులో ఆవేశం ఉంటుంది, ఆ తర్వాత ఆలోచన ఉంటుంది, ఆ తర్వాత అయ్యో గిట్లెందుకు ఆయన అనిపిస్తుంది. ఇంతే, అంతే, ఈ 3 దశలతోనే మనం ముగిసిపోతుంది మన జీవితం తప్ప నథింగ్ ఏముండదు. అందుకే ఈ ఆవేశమైనటువంటి దశ ఏదైతే ఉందో ఆ ఆలోచన సమర్థవంతంగా ఉంటే మనం మంచి మార్గంలో వెళ్తాం. ఓకే, అంతే. అప్కమింగ్ ఆర్టిస్ట్లకి సదానంద్ అన్న ఏమన్నా హెల్ప్ చేస్తాడా? అట్లే ఉండదు, హెల్ప్ అనేది ఏముండదండి. హెల్ప్ మనం ఏం చేస్తాం, ఏదన్నా ఆర్టిస్టులు క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు వస్తారు, చేస్తారు, అంతే, చేసిపోతారు. హెల్ప్ అనేది ఏముంటుంది? మాట సాయమో లేకపోతే ఇంకేదైనా? లేదు, అసలు నాకు ఎవరు తెలుసు అని నేను మాట సాయం చేస్తాను. ఒకవేళ వచ్చిండ్రు అన్న, నా జీవితంలో ఇప్పటి వరకు నాకు నేనే సాయానికి పోవాలి ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి. ఓకే, నా కష్టాలు నష్టాలు అన్నీ నేనే అనుభవించాను. దేనికోసం ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గరికి పోయి చేయి చాపలే. నాకు ఆకలి అవుతుందని అన్నం పెట్టమని పోలేదు, ఆర్థికంగా సహాయం చేయమని పోలేదు, నాకు ఏదో ఇవ్వని పోలేదు, ఏం చేయలేదు. నేను నాకు తెలిసింది ఎవరన్నా వస్తే నాకు తెలిసింది నాకు క్యారెక్టర్ కావాలంటే అది తెలిసిన సాయం తప్ప నాకు మిగతా ఇంకా నాకు తెలిసింది శూన్యమే. ఓకే.